హలో, వెల్కమ్ టు తెలుగు క్యాపిటల్ టీవీ. నేను మీ రవి. ఈ రోజు మనతో ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ శ్వేత గారు ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే. అమెరికాలో గౌతమ్ అదానీపై కేసు నమోదైందట. ఏంటి అసలు ఏం జరిగింది అక్కడ? బ్రూక్లిన్ ఫెడరల్ కోర్ట్ అనేది అమెరికాలో ఉన్న ఒక కోర్ట్, ఫెడరల్ కోర్ట్ ఏం చేసింది అని అంటే గౌతమ్ అదానీ పైన అరెస్ట్ వారెంట్ అనేది రిలీజ్ చేసింది. దాని ఆరోపణ ఏంటి అని అంటే ఏదైతే గౌతమ్ అదానీ ఉన్నాడో యుఎస్ ఇన్వెస్టర్స్ని మోసం చేశాడు. ఏదైతే సోలార్ ఎనర్జీ ప్రాజెక్ట్స్, అదానీ ఎనర్జీ అనే గ్రూప్ ఉంది కదా, దాంట్లో వీళ్ళు డీల్ చేసేది ఏంటి అంటే మోస్ట్లీ సోలార్ ఎనర్జీకి సంబంధించిన ప్రాజెక్ట్స్. ఆ సోలార్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ తెచ్చుకోవడానికి ఇండియాలో ఉన్న ఒక 5 స్టేట్స్లలో అఫీషియల్స్కి ఆల్మోస్ట్ $250 million బ్రైబ్ ఇచ్చాడు అని. ఓకే, వాళ్ళకి లంచం ఇచ్చాడు ఆ ప్రాజెక్ట్స్ని తెచ్చుకోవడానికి. అవి ఏ స్టేట్స్ అని అంటే ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఓకే, ఒరిస్సా, తమిళనాడు అండ్ జమ్మూ కాశ్మీర్. ఈ 5 స్టేట్స్లో ఉన్న అఫీషియల్స్కి ఆ ప్రాజెక్ట్స్ తెచ్చుకోవడానికి ఈయన లంచం ఇచ్చాడు అనేది ఒక ఆరోపణ. ఈ కేసులో యుఎస్ గవర్నమెంట్ ఎందుకు అసలు ఇన్వాల్వ్ అవుతుంది? ఈ కేసులో యుఎస్ గవర్నమెంట్ ఎందుకు ఇన్వాల్వ్ అవుతుంది అని అంటే యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ అండ్ సెక్యూరిటీ ఎక్స్చేంజ్ కమిషన్ అని అదొక ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్. ఓకే, వాళ్ళ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో అమెరికన్ ఇన్వెస్టర్స్ ఈ అదానీ ఎనర్జీలో $75 million అనే మనీని ఇన్వెస్ట్ చేశారు. సో మా వ్యక్తులకి, మా సిటిజన్స్కి అదానీ ఎనర్జీ వాళ్ళు తప్పుడు పత్రాలు అండ్ మోసపూరితంగా ఫ్రాడ్ చేసి ఈ ఫండ్స్ని పూలప్ చేసుకున్నారు, వాళ్ళు ఫండ్స్ ఎక్వైర్ చేసుకున్నారు మా సిటిజన్స్ దగ్గర అనేది మెయిన్ ఆరోపణ. ఎందుకంటే అదానీ ఇన్వెస్టర్స్ని ఇన్వైట్ చేసింది, మా దగ్గర ఈ ప్రాజెక్ట్స్ ఉన్నాయని. ఈ ప్రాజెక్ట్స్ నువ్వు ఎలా ఎక్వైర్ చేసుకున్నావు అని అంటే నువ్వు లంచాలు ఇచ్చి తెచ్చుకున్నావు. ఓకే, కావు, ఇట్ ఈస్ అగెయిన్స్ట్ పాలసీ, స్టేట్ పాలసీ అనేది వాళ్ళ ఆరోపణ. సో అందుకని న్యూయార్క్ అటార్నీ వాళ్ళు ఒకటి ఇనిషియేట్ చేశారు. ఆ డిస్ట్రిక్ట్ కోర్ట్ ఏదైతే ఉందో అది అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేసింది దీంట్లో నిజాలు ఏంటి అని తెలుసుకోవడానికి. ఇంతకు ముందు కూడా హిండెన్బర్గ్ రీసెర్చ్ వాళ్ళు కూడా ఈ అదానీ అవకతవకలపై ఇంతకు ముందు వాళ్ళు గొంతెత్తడం జరిగింది. అండ్ దిస్ ఈస్ ద సెకండ్ టైం అన్నమాట. మేడం, దీనివల్ల మరి అదానికి ఏమైనా ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉందా? ఒక్క రోజులో ఈ న్యూస్ రాగానే ఒక్క రోజులో అదానీ ఎనర్జీ ఏవైతే స్టాక్స్ ఉన్నాయో 20% పడిపోయినాయి. స్టాక్స్ అన్నీ అయినవి లోవర్ సర్క్యూట్లోకి వచ్చేస్తున్నాయి. ఇంతకుముందు హిండెన్బర్గ్ వాళ్ళు రీసెర్చ్ ఇచ్చినప్పుడు కూడా, హిండెన్బర్గ్ రీసెర్చ్లో కూడా వాళ్ళు ఇవన్నీ డీటెయిల్ రిపోర్ట్ ఇచ్చినప్పుడు కూడా అప్పుడు కూడా స్టాక్ వాల్యూ తగ్గిపోయింది అదానీ గ్రూప్స్. ఓకే మేడం, ఇదే విషయం మీద రాహుల్ గాంధీ కూడా స్పందించారు, ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టారు. తను మోదీ తొత్తు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. రాహుల్ గాంధీ గారు కూడా మాట్లాడడం జరిగింది అదానీ పైన. ఎందుకనంటే ఆయన క్లోజ్ ఎయిడ్ ఆఫ్ మోడీ అని కాంగ్రెస్ పార్టీ నమ్ముతుంది. సో దీనికి బీజేపీ వాళ్ళు ఏం సమాధానం చెప్పారు అని అంటే 2024 జనవరిలో తెలంగాణలో ఒక సదస్సు జరిగింది. ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరంకి అదానీ గారు తెలంగాణ రావడం జరిగింది. అది రేవంత్ రెడ్డి గారు ఆర్గనైజ్ చేశారు. ఓకే, అప్పుడు ఒక 100 crores డొనేషన్ ఇచ్చారు. ఇంప్రూవ్మెంట్ ఆఫ్ స్కిల్ అని ఏదో ప్రోగ్రామ్కి ఆయన ఒక 100 crores డొనేషన్ ఇచ్చారు. ఆ డొనేషన్ ఎందుకు తీసుకున్నారు అని బీజేపీ అడుగుతుంది. అండ్ ఇక్కడ తెలంగాణలో 12,400 crores ప్రాజెక్ట్స్ అదానికి అప్పచెప్పడం జరిగింది. మరి రేవంత్ రెడ్డి అంటే రాహుల్ గాంధీయే కదా, రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీకి ఏం సంబంధం లేదా? మరి ఆ 12,400 crores ఎవరికి వచ్చింది? ఆ ప్రాజెక్ట్లో మరి మీరు తీసుకున్నారా లంచం అని బీజేపీ వాళ్ళు అడుగుతున్నారు. దిస్ ఈజ్ అవుట్ ఆఫ్ అవర్ ఇష్యూ. మొత్తానికి అదానీ మీద అయితే ఆరోపణలు వచ్చాయి. కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్తారు, బీజేపీ వాళ్ళు ఏమి బ్యాకప్ చేసుకుంటారు, ఎలా సమాధాన పరుస్తారు అనేది వీ షుడ్ వెయిట్ అండ్ సీ. అంటిల్ ఇది ఒక ఆరోపణ మాత్రమే, దీంట్లో నిజాలు ఏంటి అనేది మనకు తెలియదు. అది బయటకు వచ్చిన తర్వాత తెలుస్తాయి. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్.